క్లాసులో ఎప్పుడూ మొదటి ర్యాంకు తెచ్చుకునే మేఘనకు వేసవి సెలవులు వచ్చాక ఏమైందో తెలియదు. పుస్తకాలు మూలన పడిపోయాయి. పెయింటింగ్ బాక్సు దుమ్ము పట్టింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్. నాకు చాలా బోర్ కొడుతుంది తాతయ్య అని రోజు చెప్పే మేఘనను ఒకరోజు తాతయ్య ఇంటి వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆయన చూపించిన ఒక చిన్న దృశ్యం, చెప్పిన కొన్ని మాటలు మేఘన ఆలోచనల్నే మార్చేశాయి. అసలు తాతయ్య ఏం చూపించాడు? బద్ధకం మన తెలివిని ఎలా నెమ్మదిగా దెబ్బతీస్తుంది? ఈ చిన్న కథ చివరి వరకు వినండి. మీ పిల్లలకు మాత్రమే కాదు, మనందరికీ ఉపయోగపడే గొప్ప విషయం ఇందులో ఉంది. అయితే కథలోకి వెళ్దాం. మేఘన చదువులో చాలా చురుకైన అమ్మాయి. స్కూల్లో టీచర్ ఏ పాఠం చెప్పినా ఒక్కసారి వింటే చాలు గుర్తుపెట్టుకునేది. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటమే కాదు, ఖాళీ సమయం దొరికితే కథలు, పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. కానీ ఆ సంవత్సరం వేసవి సెలవులు మొదలయ్యాక మేఘనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. స్కూల్ ఎలాగూ లేదు కదా అనుకుంటూ ఉదయం ఆలస్యంగా లేవడం మొదలుపెట్టింది. లేచిన తర్వాత ఫోన్ చేతిలోకి తీసుకుంటే గంటలు ఎలా గడిచిపోతున్నాయో కూడా ఆమెకు తెలిసేది కాదు. వీడియోలు చూస్తూ సోఫాలో పడుకుంటూ రోజంతా గడిపేది. మొదట్లో అది చాలా సాధారణంగా అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకుండా పోయింది. ఒక సాయంత్రం మేఘన సోఫాలో కూర్చొని ఫోన్ పక్కన పెట్టేసి, అబ్బా ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా బోర్ కొడుతుంది తాతయ్య అని చెప్పింది. పక్కనే కూర్చున్న తాతయ్య రామచంద్రం ఆమెను కొద్దిసేపు గమనించి నవ్వాడు. అయితే నాతో రా, నీ బోర్కి కారణం చూపిస్తాను అంటూ ఆమెను ఇంటి వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక మూలలో పాత తొట్టెలో వర్షపు నీరు చాలా రోజులుగా నిలిచిపోయి ఉంది. నీటి మీద పచ్చటి పొర ఏర్పడి చూడటానికే మురికిగా కనిపిస్తుంది. కొంచెం దూరంలో తోటకు నీరు అందించే చిన్న ప్రవాహం కూడా రాళ్ల మధ్య నుంచి స్వచ్ఛంగా పారుతుంది. తాతయ్య మేఘనను చూసి, ఈ రెండింటిలో ఏ నీరు నీకు నచ్చింది అని అడిగాడు. మేఘన వెంటనే, ఇందులో అడగటానికి ఏముంది తాతయ్య, ఆ తొట్టెలో నీరు ఎంత మురికిగా ఉందో చూడండి, కానీ ఇక్కడ పారుతున్న నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో అంది. తాతయ్య నవ్వుతూ, రెండూ నీరే కదా, మరి ఒకటి ఎందుకు ఇలా మారిపోయింది అని అడిగాడు. మేఘన కొద్దిసేపు ఆలోచించి, అది చాలా రోజులుగా ఒకే చోట నిలిచిపోయింది కాబట్టి అంది. అదే నేను నీకు చెప్పాలనుకున్న విషయం అమ్మా అన్నాడు తాతయ్య. మన ఆలోచనలు కూడా నీటి లాంటివే. వాటిని ఉపయోగిస్తూ ఉంటే అవి ప్రవాహంలా చురుకుగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, చదవడం, ఏదైనా సృజనాత్మకంగా చేయటం, ఇంట్లో చిన్న పనుల్లో సహాయం చేయడం, ఇలా మన మెదడుకు పని ఇస్తూ ఉంటే అది చురుకుగా ఉంటుంది. కానీ రోజంతా ఏమీ చేయకుండా ఒకే చేట పడుకొని సమయం గడిపేస్తే మనలో తెలియకుండానే బద్ధకం పెరుగుతుంది. మేఘన మౌనంగా తాతయ్య మాటలు వింటుంది. ఆమెకు ఇంకా బాగా అర్థం కావాలని తాతయ్య పక్కనే ఉన్న పాత స్టోర్ రూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ 2 సైకిళ్ళు ఉన్నాయి. ఒకటి తాతయ్య ప్రతిరోజు ఉదయం తొక్కేది, మరొకటి చాలా నెలలుగా ఎవరూ ఉపయోగించకుండా మూలన పడేసిన పాత సైకిల్. తాతయ్య ఆ పాత సైకిల్ చైన్ చూపిస్తూ, చూడు, దీనిని ఎవరూ ఉపయోగించకపోవడంతో చైన్ గట్టిపడింది, కొన్ని చోట్ల తుప్పు పట్టింది, టైర్లలో గాలి కూడా తగ్గిపోయింది. కానీ నేను రోజు ఉపయోగించే సైకిల్ చూడు, ఇప్పటికీ ఎంత సాఫీగా నడుస్తుందో. వస్తువులే కాదు అమ్మా, మన అలవాట్లు కూడా ఇలాగే ఉంటాయి. మనం ఏ సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటామో అది మరింత బలపడుతుంది. ఉపయోగించకుండా వదిలేస్తే మెల్లగా మందగిస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు మేఘన మనసులో బలంగా నిలిచిపోయాయి. తాతయ్య ఆమె తలపై చేయి వేసి, సెలవులు అంటే రోజంతా పుస్తకాల ముందు కూర్చోవాలని కాదు, విశ్రాంతి కూడా కావాలి, ఆట కూడా కావాలి. కానీ విశ్రాంతి పేరుతో రోజంతా ఫోన్ చూస్తూ గడపడం మాత్రం మంచిది కాదు. రోజులో కొంత సమయం నీకు నచ్చిన పని చేయి. కథల పుస్తకం చదువు, కొత్త బొమ్మ గీయడం నేర్చుకో, మొక్కలు నీళ్లు పోయి వాటి గురించి తెలుసుకో, అమ్మకు చిన్న పనిలో సహాయం చేయి, కొత్త పదాలు నేర్చుకో అని ఏదైనా కావచ్చు. నీలోని ఆసక్తి మాత్రం ఆగిపోకూడదు అన్నాడు. మేఘనకు ఒక్కసారిగా తన గత కొన్ని రోజులు గుర్తొచ్చాయి. మొదట్లో ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాను అనుకుంది. కానీ ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టిన ఏ పని మొదలు పెట్టాలన్నా బద్ధకం అనిపిస్తుంది. అంటే తాతయ్య నాకు నిజంగా బోర్ కొట్టడం కాదు, నా మెదడుకు నేనే ఏ పని ఇవ్వకుండా ఖాళీగా ఉంచుతున్నానా అని అడిగింది. తాతయ్య చిరునవ్వుతో, అంతే, మనసుకు సరైన పని దొరికితే బోర్కు చోటు చాలా తక్కువ అన్నాడు. మేఘన వెంటనే ఇంట్లోకి వెళ్ళి చాలా రోజులుగా మూలన పెట్టిన తన డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చింది. రేపటి నుంచి కాదు తాతయ్య, ఇప్పుడే మొదలు పెడతాను. రోజు కొంచెం చదువుతాను, కొంచెం పెయింటింగ్ వేస్తాను, మీతో తోట పని కూడా నేర్చుకుంటాను. సెలవులు పూర్తయ్యేలోపు నాకు తెలియని ఒక కొత్త విషయమైనా ప్రతిరోజు నేర్చుకుంటాను అంది. తాతయ్య సంతోషంగా ఆమె వైపు చూశాడు. ఆ రోజు నుంచి మేఘన తన సెలవులను పూర్తిగా మార్చుకుంది. ఫోన్ చూడటం మానేయలేదు,
కానీ దానికి ఒక సమయం పెట్టుకుంది. మిగిలిన సమయంలో చిత్రాలు గీసింది, చిన్న కథలు చదివింది, తాతయ్యతో కలిసి మొక్కల పేర్లు తెలుసుకుంది, అమ్మకు సహాయం చేసింది. కొన్ని రోజులకే ఆమె ముఖంలో మళ్ళీ పాత ఉత్సాహం కనిపించింది. అప్పుడు మేఘనకు ఒక విషయం పూర్తిగా అర్థమయ్యింది. ప్రతిభ ఉండటం మాత్రమే గొప్ప విషయం కాదు, దానిని నిరంతరం ఉపయోగిస్తూ ఉండటమే అసలైన గొప్పతనం. ప్రవహించే నీరు తన స్వచ్ఛతను కాపాడుకున్నట్లే నేర్చుకుంటూ ముందుకు సాగే మనిషి తన ఆలోచనల పదునును కాపాడుకుంటాడు. ఉపయోగించకుండా మూలన పెట్టిన వస్తువుకు తుప్పు పట్టినట్లే ఎంత తెలివైన మనిషి అయినా తన సామర్థ్యాన్ని ఉపయోగించడం మానేస్తే బద్ధకం అతని ఉత్సాహాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. అందుకే జీవితంలో విశ్రాంతి తీసుకోండి, కానీ ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేయకండి. ప్రతిరోజు చిన్నదైన ఒక పని చేయండి, ఒక కొత్త విషయం నేర్చుకోండి. మీ ఆలోచనను ప్రవహించే నీటిలా ముందుకు సాగనివ్వండి. ప్రతిభ మనకు లభించిన వరం, దాన్ని పదునుగా ఉంచితే నిరంతరం సాధన. ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉన్నట్లు నిరంతరం నేర్చుకుంటూ పనిచేసే మనసు ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మన జీవితంలో అప్పుడప్పుడు విశ్రాంతి అవసరమే, కానీ విశ్రాంతి అలవాటుగా మారి బద్ధకంగా మారకూడదు. ప్రతిరోజు ఒక చిన్న పని అయినా చేయండి, ఒక కొత్త విషయమైనా నేర్చుకోండి. ఎందుకంటే ఆగిపోయిన నీరు మురికిగా మారుతుంది, ముందుకు సాగే జీవితం మాత్రం కొత్త దారులకు చేరుకుంటుంది. ఈ చిన్న కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ పిల్లలు మరియు మీ ఇష్టమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మోటివేషనల్ మరియు జీవితాన్ని మార్చే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.